నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 2/4/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణ చైత్రమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 6:10, సూర్యాస్తమయం సాయంత్రం 6:29, తిథి పౌర్ణమి ఉదయం 7:41 వరకు, నక్షత్రం హస్త సాయంత్రం 5:38 వరకు, యోగాలు ధ్రువ మధ్యాహ్నం 2:20 వరకు, కరణం భవ ఉదయం 7:41 వరకు, బాలవ రాత్రి 8:08 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:52 నుంచి 3:25 వరకు, గుళికాలం ఉదయం 9:15 నుంచి 10:47 వరకు, యమగండం ఉదయం 6:10 నుంచి 7:43 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి 12:44 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:17 నుంచి 11:06 వరకు, మరల మధ్యాహ్నం 3:12 నుంచి 4:02 వరకు, అమృతకాలం ఉదయం 11:18 నుంచి 12:59 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 2:14 నుంచి 3:57 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారికి కాంపిటేటివ్ స్పిరిట్స్ అంటే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా అసంతృప్తి అనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు దానిని తీసుకోవడానికి అంటే అసంతృప్తిని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, ఆలోచనలు బాగుంటాయి, విద్యార్థులకి రైటింగ్ స్కిల్స్ అనుకూలంగా ఉంటాయి, మంచి ఆలోచనలతో ముందుకెడతారు. ముఖ్యంగా మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్తో చేసే వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది. ముఖ్యంగా CA విద్యార్థులకు కానీ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్తో చేసుకునే వాళ్ళు ఎవరికైనా సరే దాని రిలేటెడ్గా ఈరోజున మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా కుటుంబ వ్యక్తుల కొరకు ఆలోచనలు చేస్తారు. ఇష్టమైన వ్యక్తులతో పాటు సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ట్రై చేస్తారు. అలాగే విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొనడానికి, ఆత్మీయులైన మిత్రులతో కలిపి తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి అనుకూలంగా ఉండే సమయంగా అనుకోవచ్చు. హృదయాందోళన అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. రాత పని సంబంధించిన విషయాల్లో కూడా చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు రావడం, మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళకి, జర్నలిజం రంగంలో ఉండే వాళ్ళకి చాలా చక్కటి సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. నూతన అవకాశాలు, దాంతోపాటుగా వృత్తిపరంగా అభివృద్ధి అనేది కూడా వీళ్ళకి కనబడుతుంది. కనుక ఆ విషయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాలు, తల్లి యొక్క ఆదాయం, తల్లితో మీ యొక్క అనుబంధం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వాటికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు లేకుండా అంటే స్థిరాస్తులు పెంపొందించుకోవాలి. గృహాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, గృహ సౌఖ్యం విషయంలో కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి నూతన అవకాశాలు, దూర ప్రదేశాల్లో విద్యా సంబంధమైన విషయాలకు సంబంధించిన అవకాశాలు, ఒక పక్కన గృహ వాతావరణం మరి ఒక పక్కన వృత్తికి సంబంధించిన విషయాలు, రెండిటి మీద సమానంగా మీరు బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. వృత్తిపరమైన విషయాల్లో చక్కటి అభివృద్ధి కొరకు మీరు అధిక శాతం కృషి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం చక్కగా మీకు లభ్యమయ్యే అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది. అయినప్పుడు కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకోకుండానే పనిని నిర్వర్తించడానికి చేసే పనులలో అధిక శాతం అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి చక్కటి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, ఆకస్మికంగా పని కొంత ఎక్కువ టైం ఎక్స్టెండ్ అవ్వడానికి అవకాశాలు లాంటివి ఉండే పరిస్థితులు లాంటివి ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో, అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో పనిని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. అలాగే దాంతోపాటుగా కమ్యూనికేషన్ విషయం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే సింహరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో
అధిక శాతం ఖర్చులకు అవకాశం అనేది ఉన్నప్పటికీ మాటల వల్ల గౌరవాన్ని పెంపొందించుకోవడానికి కూడా విశేషంగా కృషి చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా స్థిరాస్తులు పెంపొందించుకునే నేపథ్యంలో కానీ అలాగే మొదలైన వాటిల్లో స్పీడ్గా నిర్ణయాలు తీసుకునేప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉండేవాళ్ళు, మెడికల్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తలుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. బంధువర్గంతో మాట్లాడేటప్పుడు విభేదాలకి తగిన దూరంగా ఉండాలి. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే దాంతోపాటుగా మీ యొక్క వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడానికి తీసుకునే నిర్ణయాలు కూడా కొన్ని సందర్భాల్లో ఆ విషయంలో కూడా మీరు ఆశించిన స్థాయిలో కాకుండా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో, నిర్ణయ సామర్థ్యాన్ని విషయంలో కూడా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి కుటుంబ విషయాల మీద శ్రద్ధ చూపిస్తారు. మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది, ఆలోచనలు పెరుగుతాయి, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభ్యమవుతుంది. అయినప్పటికీ కూడా మీ కమ్యూనికేషన్ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కమ్యూనికేషన్తో అనుకున్న పనులు సాధించడానికి అధిక శాతం ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే బంధువర్గంతో కూడా అనుకూలమైన సమయంగా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. మీ ఆలోచనలు చాలా వరకు ఉపయోగకరంగా, మీ యొక్క నిర్ణయాలు అవసరానికి నిలబడేట్టుగా మీకు ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకొని కూడా దాన్ని నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళే నేపథ్యంలో చాలా చక్కగా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ఆర్థిక విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వారికి ఆకస్మిక ఒత్తిడి, వృత్తిపరమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన ప్రయాణాలకు అవకాశం అనేది ఉంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని లోన్లీనెస్ కానీ, పనిని పూర్తి చేయగలనా లేదనే ఆత్మవిశ్వాసం కొంతవరకు తగ్గే అవకాశం కానీ ఉంటుంది. తద్వారా ఎమోషన్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి. సంతాన వర్గంతో మాట్లాడేప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ, వారితో కలిపి ముందుకు వెళ్ళే నేపథ్యంలో కానీ చిన్నపాటి ఘర్షణలకు కూడా అవకాశం ఉంటుంది. ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వ్యాపారానికి సంబంధించిన విషయాలు కానీ, వృత్తికి సంబంధించిన విషయాలు కానీ సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. అయినప్పటికీ కూడా మీరు పాత రుణాలు ఏదైనా ఉంటే తీర్చేసే విషయంలో కానీ, శ్రమతో అనుకున్న పనులు సాధించడంలో కానీ, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి కానీ విశేషంగా కృషి చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో, బ్లెస్సింగ్స్తో ఆర్థిక పరంగా అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి చేసే పనులు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో సంభాషిస్తారు. చిన్ననాటి మిత్రుల దగ్గర నుంచి మీకు మంచి సపోర్ట్ అనేది లభ్యమవుతుంది. వారితో ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం అనేది అంటే ఫోన్ ద్వారా కావచ్చు, నెట్ ద్వారా కావచ్చు, నెట్వర్కింగ్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. దాని పరంగా అంటే మీరు నెట్ ద్వారా ఏదన్నా వ్యాపార వ్యవహారాలు, క్రయ విక్రయాలు మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేస్తారు. గృహ వాతావరణం కొంతవరకు ఎమోషన్స్తో కూడినట్టుగా ఉన్నప్పటికీ కొంత ప్రశాంతంగానే ఉంటుంది. మొత్తానికి వారితో కలిపి, భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, విందు వినోదాల్లో గడపడం, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిపి విందు వినోదాలు లాంటి వాతావరణంలో గడపడం, అది మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడం, మంచి ప్రదేశాలను సందర్శించడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. ధనస్సు రాశి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృత్తిపరమైన విషయాల్లో అధిక ఒత్తిడి అనేది ఉంటుంది. వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, ఖర్చులు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంటుంది. ఉన్నప్పటికీ వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం అనే దాని విషయంలో కూడా ఆశించిన స్థాయిలో వ్యక్తుల యొక్క సహకారం సామాన్యంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా వ్యక్తులతో రూమర్స్, ఘర్షణ, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం మొదలైన వాటికి దూరంగా ఉన్నట్లయితే మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త వహించాలి. విద్యార్థులు విద్య మీద దృష్టి కేటాయించాలి. విద్యాపరమైన విషయాల నుంచి డిస్ట్రాక్షన్స్ పనికిరావు. అవసరమైతే హైగ్రీవాన్ అనే శ్లోకాన్ని పట్టించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అధిక ఉత్సాహంతో, అధిక శక్తితో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి వల్ల కూడా కొన్నిసార్లు ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే భాగస్వామికి సంబంధించిన ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వారి అభివృద్ధికి సంబంధించిన విషయాలు, ఆర్థిక విషయాలు చాలా వరకు
కుటుంబానికి సపోర్ట్ ఇచ్చే విధంగా ఉండడం, వారి యొక్క సమయస్ఫూర్తి కుటుంబానికి అనుకూలంగా ఉండడం, అలాగే వారి యొక్క ఉన్నత విద్య కొరకు కావచ్చు, వారి యొక్క అభివృద్ధి కొరకు, వృత్తిలో వారి యొక్క అభివృద్ధి కొరకు వారు తీసుకునే నిర్ణయాలలో మీ సపోర్ట్ కూడా చాలా వరకు ఉండడం, అలాగే వారితో కలిపి చక్కటి వాతావరణాన్ని సమయస్ఫూర్తిగా వ్యవహరించడం, తర్వాత ముఖ్యంగా బంధువర్గంతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చక్కగా ఉండడం, ఆర్థిక విషయాలను పెంపొందించుకోవడం మొదలైనవి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కుంభరాశి. మైక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ప్రశాంతతను పెంపొందించుకోవాలి, ఆరోగ్యమే శ్రద్ధ తీసుకోవాలి, శత్రువులను అధిగమించే ప్రయత్నాలు చేయడంలో అధిక ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి ముందుగా మీ ఆరోగ్యమే శ్రద్ధ తీసుకోవడం, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శ్రమతో ముందుకు వెళ్ళే నేపథ్యంలో ముందుగా మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం, ఆలోచనలు, అలాగే మీ ఆహార స్వీకరణ మీద ముందుగా దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, బంధువర్గంతో విభేదాలు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క భాతృవర్గంతో అంటే మీ యొక్క అన్నదమ్ములతో కావచ్చు, నిర్ణయాలలో, అగ్రిమెంట్స్లో, ఆలోచనలలో, సహకారంలో ప్రతి విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు అవసరమైన సమయంలో మీ యొక్క తల్లి పెద్దల యొక్క సపోర్ట్తో సమస్యలను అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. మీనరాశి. మైక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వారి యొక్క విషయంలో సాంఘిక సంబంధాల విషయాల మీద అధికంగా దృష్టి కేటాయిస్తారు, స్నేహ సంబంధాలు పెంపొందుతాయి, నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు, కొత్త వ్యక్తుల్ని కలుస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ ప్రయాణాలు, ఆకస్మిక ఖర్చులు, ఆకస్మిక వివాదాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు, అలాగే ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, విద్యార్థులు విద్యకు సంబంధించి ముఖ్యంగా మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్, మ్యాథమెటిక్ థింకింగ్ విషయాలు, వీటికి సంబంధించిన విషయాల్లో, ప్రాక్టీస్ విషయంలో, రైటింగ్ స్కిల్స్ విషయంలో తగిన విధంగా 1-2 సార్లు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కమ్యూనికేషన్ విషయాన్ని సరి చూసుకోవాలి. మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగతంగా ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజు చెప్పుకునే గోచర ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యలను అధిగమించడానికి మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఈ రోజున వీలైనంత వరకు మీరు దక్షిణామూర్తికి సంబంధించి కావచ్చు, దత్తుడికి సంబంధించి కావచ్చు, దత్తాత్రేయుడికి సంబంధించి కావచ్చు, ఆయన సంబంధించిన శ్లోకాలైనా, అష్టోత్తరాలైనా, నామాలైనా, ముఖ్యంగా అనగాదేవి సంబంధించిన శ్లోకాలు ఏదైనా, ఏది మీకు అనుకూలమైతే అది చేసుకోవడం, లేకపోతే దేవాలయ సందర్శన, లేకపోతే వినడం, ఇవన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. వీటన్నిటికి కూడా అవకాశం లేదు అనుకుంటే శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ అనే శ్లోకాన్ని రిపీటెడ్గా చేసుకోవడం బట్టి కూడా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన, ఎదురవుతున్న సమస్యలను అధిగమించగలిగిన శక్తి మొదలైన వాటికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.